సరస్వతీదేవి రూపం ఎలా ఉంటుంది? పూజ ఏ రకంగా మనం చేసుకోవాలి? సరస్వతీదేవికి ఆలయాలు ఎందుకని చాలా తక్కువ ఉంటాయి? ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి అని వేద ప్రమాణం. వాక్కు రూపం లేనటువంటిది, ధ్వనిని ఆశ్రయించి ఉంటుంది. ఋగ్వేదంలో ఇందాక మనం విన్న ఆ మంత్రాన్ని మనం మరొక్క మారు స్మరణ తెచ్చుకుంటే ప్రణవము, ఓంకారము అనే అక్షరాన్ని ప్రణవము అని మనం సంబోధన చేస్తూ ఉంటాం. ఓంకారాన్ని ఏ లిపిలో రాయాలి? దేవనాగరిలో రాస్తున్నాం. సంస్కృత భాషకు లిపి లేదు. లిపి లేని భాష సంస్కృత భాష. పూర్వం ప్రాకృత, మాగధి ఈ అక్షర రూపాలలో వ్రాయబడిన దేవభాష విని నేర్చుకునేది మాత్రమే. అందులోనూ అకార ఉకార మకార లయాత్మకమైన ఓం ఇలా మనం దేవనాగరిలో ఇప్పుడు రాస్తున్నాం. కానీ పూర్వరూపంలో ఈ ఓంకారానికి అక్షర రూపం లేదు, శబ్దమే ప్రధానం. శబ్ద బ్రహ్మము అని పేరు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, నమ ఇతి దివే అక్షరే బ్రహ్మ ఇత్యారుషం. మంత్రాలన్నీ మనం పరిశీలన చేస్తే సరస్వతీదేవికి రూపం ఉండదు, అందుకే ఆలయాలు లేవు. క్రమేణా కశ్మీరంలో సరస్వతి ఆలయం, ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జ్ఞాన సరస్వతి ఆలయం బాసర క్షేత్రం, ఈనాటి కాలంలో కొత్తగా వెలసిన వర్గల్ క్షేత్రం, అరుదుగా ఆలయాలలో అక్కడక్కడ అమ్మవారి వీణావర దండమండితగా ఉండేటటువంటి రూపాలతో ఉండే ఆలయాలు తక్కువగా ఉండేవి. ఈనాటి కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. కానీ అక్షరానికి ఆలయం, సరస్వతి నిలయం బుద్ధి. ఈ దేహంలోనే సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించేటటువంటి సరస్వతి అనే నది మానా అనే క్షేత్రంలో ఉద్భవించి అది కొంచెం దూరం మాత్రమే ప్రయాణించి తిరిగి అదే భూమిలోనికి లీనమై అంతర్వాహినిగా సమస్త నదులను ఒకటిగా చేస్తూ ఉంటుంది. కనుక అమ్మవారి రూపం ఏమిటి? లేనిదే. మనం ఆ రూపానికి బ్రహ్మమానస పుత్రికగా, బ్రహ్మకు 10 మంది కూతుళ్లలో ఒకరుగా పురాణాలు అనేక రూపాలు వర్ణిస్తాయి. అటువంటి ఆ సరస్వతిని జ్ఞాన సరస్వతిగా, మనలో ఉండేటటువంటి బుద్ధికి సంబంధించిన ప్రచోదనం కలిగించే రూపంగా భావన చేయాలి. కనుక ఆ జ్ఞానాన్ని మనం వికసింపజేసుకోవాలి. సరస్వతీదేవికి ప్రతీకాత్మకంగా చెప్పబడినటువంటి మంచినీళ్ళు, పాలు వాటిని మాత్రమే సాత్వికంగా నివేదనగా అర్పించడం, అందరికీ పంచిపెట్టడం. ఆలయాలు లేకపోవడానికి ఇది మొదటి కారణం. ఇది అమ్మవారి నిజమైన రూపం, శబ్ద బ్రహ్మము.